అన్ని పెట్టలేదు. ఇక్కడే చూడు అమ్మవారికి అదే పున్నానికి సారే వచ్చేది టెంపుల్ విన్నారు కదా ఫ్రెండ్స్. గల్లీ చిన్న కట్టదంటే హాయ్ ఫ్రెండ్స్ అంటుందట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత సంవత్సరాలు అమ్మవారిది ఇక్కడ మొత్తము కళ్యాణం జరుగుతుంది. కొంచెం మాట్లాడితే బాగుంటది. కంటిన్యూ అమ్మవారికి పట్టుకో. పద్మశాల ఇల్లు ఇక్కడ పౌర్ణమి రోజు ఇక్కడ అమ్మవారికి సారీ చీర తీసుకొని వస్తారు టౌన్ లోపలికి వెళ్ళి. ఇది రీసెంట్గా విగ్రహం ఉంది ఇక్కడ. డెకరేషన్ బాగా చేశారు. ఇంతకుముందు రోడ్డు లేకుండే. నేను మాట్లాడేది ఎప్పుడంటే 2010-11 నేను మాట్లాడేది. అప్పుడు ఇవన్నీ లేకున్నది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ వెళ్తున్నాను. ఓకే, పైకి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. ఇది చాలా గ్రీనరీ ఉంది. బట్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్ తర్వాత ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ కొండముచ్చులు. ఇప్పుడు కొండపైకి వెళ్దాం. సో ఇది గరుడ వాహనుడు మనకి ఎంట్రీలో దర్శనం ఇస్తాడు. అండ్ ఇక్కడ ఇంతమందికి వస్తే లేకుండా మొత్తము ముందల గుండం దగ్గరికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ మనకి. చూద్దాం ముందరికి వెళ్ళి. ఇంకా సో ఇక్కడ ఇంత కొండ పైన కూడా మనకి ఇక్కడ వాటర్ కోనేరు అని ఉంది. చూడవచ్చు మీరు. పెద్దవాళ్ళు ఇక్కడ కాలు కడుగుతున్నారు. కొట్లాడుతుంది భరతమాత. ఇక్కడ రండి. 8 తలాలు లాగున్నాయి. ఇందుకే నీళ్ళు వస్తాయేమో. వాటర్ది ఎఫెక్ట్ కోసం పెట్టారు. సో మాకు ప్రత్యేక దర్శనం కోసం అనేది కొంచెం ట్రై చేస్తున్నాడు. చూద్దాము ఎంతవరకు అవుతుందో. దేవునికి పూలు అమ్ముతుంది ఇక్కడ. ఏంది అర్థం కాలే. చించేవే ఆయన అనుకుంటాం. ఈడేవో దొరుకుతాయి. చేతులకి వెళ్ళి టెంకాయలు ఇంకాలు కొనుక్కోవద్దు. చేతులకి వెళ్ళి గుంజుకోతుంది. ఇక్కడ అవతారాలు ఉన్నాయి చూడండి. మొత్తం అన్ని అవతారాలు చూపెడతాను. విష్ణుమూర్తి అవతారాలు కదా ఇవన్నీ. దశావతారాలు. మత్స్యావతారం, కూర్మావతారం. చదువుకుంటారా? చదువుకుంటారు. శ్రీ వామనావతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. ఇది లాస్ట్ అన్నమాట. మనకి దగ్గరలో ఉన్నాం పోవడానికి. అప్పుడు ఈ అవతారం ఎత్తారు. వెయిట్ అండ్ సీ. సో ఇది లోపల భాగం అన్నమాట. ఫోన్పే యాక్సెప్ట్ అవ్వరు. ఆ చెట్లు ఏంటివి? అది వేరే అవి ఈడికాడికే ఉన్నాయి చెట్లు. మీరు అబ్జర్వ్ చేస్తే బయట చూసినాయి మొత్తము ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి ఆకులు. దేవుడా, బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పాస్ అవుతావా మా క్లినిక్ వచ్చాను అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ మెట్ల దారి కూడా ఉంది మన కిందికి. చూపిస్తాను నుంచి చిన్న చిన్న
వాటర్ ఇక్కడ పైన సో మనకి ఇది వీరభద్ర స్వామి ఆలయం ఇది మనుషులు కొండలోనే ఉంది ఇదల్లా ఇది మొత్తం రాయి దీని మధ్యలో నుంచి వెళ్ళాలి ఒకసారి చూడండి ఇది ఎంట్రన్స్ మనకి లోపలికి ఇది మనకు మెట్ల దారి అని చెప్పాను కదా ఇది మెట్ల దారి ఇటు నుంచి కిందికి రావాలి లోపలికి లోపల మనకి గుడి గోపురం టెంకాయలు తీసుకొస్తే ఈయన కొట్టాల్సి వస్తుంది మొత్తం టెంకాయలు కొట్టి తగ్గవాలి ఆ బెడికాయలు కొత్తలు గుంజుకుంటాయి లోపల మనకి ఇవన్నీ ముడుపులు లోపల ఇవి మొత్తం రాయిని మొత్తం లోపలికి ఇది పని వెళ్ళండి సో ఇది మొత్తం కొండ లోపల నుంచి మన లోపలికి వెళ్ళాలి దర్శనానికి లోపల అలవ లేదనుకుంటా పైకి సో ఫ్రెండ్స్ లోపలికి అయితే అలా లేదు ఇది పైన శివాలయం అనమాట కింది నుంచి వెళ్ళి ఈ పైన మెట్ల దారి నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శివాలయం ఉంటుంది ఏదండి ఇదే మిస్ అవుతారో చెప్తుంది ఏం చేస్తారు సో ఇది గోపురం వస్తున్నా దీని కింద ఉంటుంది మనకి శివుని లోపల So friend, this is the video today. Thank you for watching this video. మనం కూడా షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం తీసాను షార్ట్ తీసి పెట్టేసి